శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. భగవానంది వనమాలి హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సవిష్ణుర్గతిసత్తమ. భగవాన్ భగవాన్ అనేటువంటి శబ్దానికి సృష్టి స్థితి లయకారకత్వం ఉన్నటువంటి శక్తిని భగవాన్ అంటే ఏదైనా ఒక దాన్ని సృష్టించటము, కాపాడటము, నాశనం చేయటం, ఈ మూడు శక్తులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవాన్. భ అంటే పుట్టడం, గా అంటే గమనం అంటే స్థితి, వా అంటే నాశనం చేయటం. భగవాన్ అంటే సృష్టించగలడు, ఏదైనా ఒక వస్తువుని కానీ స్థితిని కానీ రక్షించగలడు, మళ్ళీ దాన్ని లయింపజేయగలడు. ఈ మూడు శక్తులు ఎక్కడైతే ఉంటాయో అట్టి శక్తిని భగవాన్. భగహ అంతేకాకుండా అంటే దైవత్వము అంటే దేవుడు అని పిలవటానికి 6 గుణాలు ఉండాలట. ఏదైనా ఒక వ్యక్తి దైవత్వాన్ని సంతరించుకోవాలి అంటే మనం చాలామంది మానవుల్ని కూడా దేవుళ్ళని చేశాం. దైవత్వము ఆపాదింపబడాలంటే 6 గుణాలు కావాలి ఒక వ్యక్తికి. ఈ 6 గుణాలు ఉంటే అతన్ని దేవుడు అని పిలవచ్చు. ఈ 6 గుణాల్లో పరిపూర్ణత్వము, ద కంప్లీట్ మ్యాన్ అంటే మానవ ధర్మాలను సహజ సిద్ధంగా ఎవరైతే నిర్వర్తిస్తారో అతను పరిపూర్ణుడు. పరిపూర్ణత్వం ఉన్నట్టయితేనే అతన్ని దేవుడు అని పిలవచ్చు. రెండవది సంపద. సంపద అంటే ధనం కాదు, ఆయా సమయాల్లో ఆ వ్యక్తి చేసే సమర్థమైనటువంటి పనులు సంపద. జీవితంలో ఓడిపోనటువంటి స్థితి. దైవత్వానికి ఓడిపోనటువంటి స్థితి కలుగుతుంది. అంటే ఏదో ఒక సందర్భంలో ఓడిపోయినట్టు కనిపించిన ధర్మాన్ని నిలబెట్టడానికి ఓడిపోతున్నట్టుగా కనిపిస్తాడు. ఆ స్థితిని సంపద అంటారు. ఎల్లప్పుడూ విజయాన్ని సాధించటం, పరిపూర్ణత్వాన్ని కలిగి ఉండటం, కీర్తిని కలిగి ఉండటం. అంటే ప్రజలందరి చేత తన యొక్క గొప్పతనాన్ని ఆమోదింపజేసేటట్లుగా ప్రవర్తిస్తాడు. ఆమోదం, ప్రజలందరూ కీర్తిస్తారు. అది దైవత్వంలో ఒక భాగం. పరిపూర్ణత్వము, సంపదను కలిగి ఉండటం, కీర్తింపబడటము, తర్వాత జ్ఞానాన్ని కలిగి ఉండటం. నాలెడ్జ్ అంటే పరిపూర్ణమైనటువంటి వికాసముతో కూడినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము సమాజ హితం కోసము ఉపయోగించటం జరుగుతుంది. దైవ గుణం అది. తనకున్నటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా సమాజాన్ని ఉద్ధరింపబడడానికి దాన్ని వెచ్చిస్తాడు. తన జ్ఞానాన్ని, దాన్ని అప్లైడ్ నాలెడ్జ్ అంటారు. అది ఇన్ఫినిటివ్
అంటే అంతము లేనటువంటి జ్ఞానాన్ని సమాజ ఉద్ధరణ కోసం ఎవరైతే వెచ్చిస్తారో అతన్ని మనం దేవుడు అని పిలవచ్చు. అపారమైన జ్ఞానము కలవాడు, వీరత్వము కలవాడు, దుష్ట శక్తుల చేత ఎల్లప్పుడూ యుద్ధము చేస్తూ అధర్మాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంటాడు. అతన్ని కూడా మనం దేవుడు అని పిలవచ్చు. తర్వాత వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. విరాగం అంటే తను చేసేటటువంటి పనికి తాను నిర్వర్తిస్తాడు తప్ప దాని నుంచి ఫలితం ఆశించడు. సమాజం కోసం చేసేటటువంటి హితమైనటువంటి పనులలో లేదా సామాజిక సేవలో సేవ చేస్తూ పోతూ ఉంటారు. దాని నుంచి మళ్ళీ ఫలితాన్ని ఆశించరు. సేవ చేస్తూ వెళ్ళడమే, సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉండడమే వాళ్ళ పని. అట్టి స్థితిని కూడా దైవత్వానికి ఆపాదింపబడుతుంది. ఈ 6 గుణాలు ఎక్కడైతే ఉంటాయో అతడిని మనము దేవుడు అని పిలవచ్చు. ఈ 6 గుణాల్లో మనకు పరిపూర్ణత్వము, సంపదను కలిగి ఉండటం అంటే ఎల్లప్పుడూ విజయాలు సాధించడం, అందరి చేత కీర్తింపబడటం, వీరత్వాన్ని కలిగి ఉండటం, వైరాగ్యాన్ని కలిగి ఉండటం, జ్ఞానాన్ని కలిగి ఉండటం. ఈ 6 గుణాలు ఏ వ్యక్తికైతే ఉంటాయో అతన్ని మనం భగవానుడు, దేవుడు అని మనం పిలవచ్చు. అట్లా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ కూడా ఈ 6 గుణాలను సంతరించుకొని ఉన్నాయి. దశావతారాలు మనం పరిశీలిస్తే ఈ 6 గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ అవతారాలన్నీ కూడా భగవాన్, దేవుడిగా మనం పిలుస్తాం. రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు అంటే ఈ 6 గుణాలు ఉన్నాయి. కృష్ణుడు దేవుడు ఎందుకు అయ్యాడంటే ఈ 6 గుణాలు ఉన్నాయి. శివుడు దేవుడు ఎందుకు అయ్యాడంటే ఈ 6 గుణాలు ఉన్నాయి. మానవులు కూడా ఈ 6 గుణాలని పరిపూర్ణంగా సంతరించుకొని దేవుళ్ళైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి భగవాన్, భగ, హ 6 గుణాలు కలిగినవాడు. భా అంటే పుట్టటము, సృష్టించటము. గా అంటే గమనాన్ని రక్షించటము. వా అంటే లయకారకత్వాన్ని కలిగి ఉండటం. తర్వాత ఆనంది, ఎల్లప్పుడూ ఆనందమయ స్వరూపుడు భగవానుడు. ఆనందమే దైవం. అందుకే మనం బ్రహ్మానందము అంటారు. బ్రహ్మానందం అంటే దైవానికి సంబంధించినటువంటి స్థితిని గోచరము చేసుకున్న వారికి ఆ బ్రహ్మానందం అర్థమవుతుంది. బ్రహ్మానంద భరితము అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవటం లేదా దైవ సాక్షాత్కారం, దైవశక్తిని ఆకలింపు చేసుకోవటాన్ని బ్రహ్మానందము అంటారు. ఎల్లప్పుడూ కూడా ఆనందమయ స్వరూపుడు. ఆనందము దేనికి అంటే ఆత్మకు మాత్రమే. ఆత్మకు మాత్రమే ఆనందము. అందుకే ఆత్మానందము అంటారు. మానసిక ఆనందం వేరు. అది లౌకికమైనటువంటి పనుల వల్ల ఏర్పడుతుంది. కానీ అది భగవత్ స్వరూపము కాదు, లౌకిక స్వరూపం. మన మనసు సుఖంగా ఉంది అంటే లౌకికమైన పనులు చేయటం వల్ల సుఖంగా ఉంటుంది. కానీ ఆత్మానందం కలగాలంటే దైవం ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. ఆత్మానందాన్నే బ్రహ్మానందము అంటారు. ఆత్మ ఎప్పుడైతే శుద్ధి అవుతుందో అప్పుడు ఆనందాన్ని ఆస్వాదించటానికి ప్రారంభ సూచకం. ఆత్మశుద్ధియే మనకు ఆనందాన్ని గ్రహించటానికి ప్రారంభ సూచకం. దానికి భక్తి మార్గం ఒకటే మళ్ళీ మార్గం. ఆనంది వనమాలి, ఎప్పటికీ వాడిపోనివాడు. వనమాలి అంటే వనమాల. వనమాల అనే ఒక మాలని ధరించి ఉంటాడు శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా. అది ఎప్పటికీ కూడా వాడిపోదు. తర్వాత ఆ సువాసన చెదిరిపోదు. అట్టి మాలను
వనమాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన చైతన్యము తగ్గదు. ఇక్కడ వనమాలి అంటే చైతన్యభరితుడు. ఎల్లప్పుడూ కూడా తన యొక్క స్థితికారకత్వాన్ని అత్యంత ఉత్సాహంతో చైతన్యంతో చేస్తూ ఉంటాడు. హలాయుధ, హలమును ఆయుధంగా కలవాడు. హలము అంటే నాగలి. హలమును ఆయుధంగా కలవాడు బలరాముడు. బలరాముడి చేతిలో నాగలి ఉంటుంది. ఈ నాగలి యొక్క సూచన ఏమిటంటే కృషీవరుడు, నిత్య కృషీవరుడు. కృష్ణ అన్నా కూడా కృషీవరుడు. ఎప్పుడు శ్రమ చేసేవాడి యందు శ్రీమన్నారాయణ యొక్క దయ ఉంటుందట. శ్రామికుడు. నాగలితో ఎవరైతే భూమిని దున్నుతారో వారిని కర్షకుడు అంటారు. కర్షకుడు అంటే రైతు. భూమిని దున్ని ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారిని కర్షకులు. వారెవరైనా కానివ్వండి, వ్యవసాయదారులందరూ కూడా నాగలిని బట్టి ఎవరైతే దున్నుతారో వాళ్ళని కర్షకులు. ఈ కర్షకుల యొక్క అంశ శ్రీమన్నారాయణుడు. అంటే హలము వ్యవసాయానికి సూచిక. వ్యవసాయదారుని ఎప్పుడూ కూడా ఏమంటారంటే నిత్య కృషీవరుడు అంటారు. వ్యవసాయం చేసే అందరినీ కూడా. అట్టి వ్యవసాయానికి అధిష్టాన దేవత శ్రీమన్నారాయణ. వ్యవసాయం బాగా జరగాలన్నా, వ్యవసాయం బాగా పండాలన్నా, నిత్యము కృషి చేయాలన్నా దానికి అధిష్టాన దేవత ఎవరంటే శ్రీమన్నారాయణ. కాబట్టి ఆయన్ని హలాయుధ అంటారు. ఆదిత్య జ్యోతిరాదిత్య, సూర్యభగవాని యొక్క జ్యోతి అంటే వెలుతురు, కాంతి కిరణాల్లో ప్రసరించేటటువంటి ఆ దివ్యమైనటువంటి జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో అది శ్రీమన్నారాయణ. అందుకే సూర్యనారాయణ అని చెప్పేసి అంటారు. సహిష్ణు గతి సత్తమ, పాపమును తొలగించువాడు, ఆశ్రయించిన వారికి అభయమునిచ్చువాడు. ఏదైతే మనం అభయం అంటే భయము లేని స్థితి. భయము దేనికి పడతాం? మానవులందరూ కూడా దేనికి భయపడుతుంటారంటే ప్రాణానికి భయపడుతుంటారు. ప్రాణభయం. మనకి ఏది జరిగినా ప్రాణం పోతుందేమో, ఏదో జబ్బు చేసింది, అయ్యో ప్రాణం పోతుందేమో, ఇంకేదో ప్రమాదం జరిగింది, ప్రాణం పోతుందేమో, నేను బతకలేనేమో, ఇలాంటి భయాలని తొలగించువాడు. ముఖ్యంగా ప్రాణభయాన్ని తొలగించువాడు. ప్రాణభయం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనసు సంతోషిస్తుంది. మానసిక ఆహ్లాదాన్ని ఇచ్చువాడు శ్రీమన్నారాయణుడు. అంటే ఎప్పుడైతే మనకు ప్రాణభయం లేదు, ఈ ప్రమాదం జరిగినా కూడా ప్రాణం పోదట అని ఏదో డాక్టర్ గారు చెప్పారు, ప్రమాదం ఏం లేదు బాబు, నువ్వు బతుకుతావని చెప్పగానే మనసు కొంత ఆహ్లాదభరితం అవుతుంది. అట్టి స్థితి శ్రీమన్నారాయణ. కాబట్టి మన యొక్క సృష్టి, స్థితి, లయకారకత్వాలను, తర్వాత 6 గుణాలను సంతరించుకున్నటువంటి వాడు, తర్వాత జ్ఞానాన్ని అందజేయువాడు, తేజస్సును అందజేయువాడు, నిత్య కృషీవరుడైనటువంటి శ్రీమన్నారాయణుడే మనకు గతి సత్తమ. మనకు పరిపూర్ణమైనటువంటి జీవితం కావాలంటే సద్గతిని ఇచ్చువాడు. మార్గము, గతి అంటే మార్గం. ఏమిటయ్యా మార్గము అంటే భగవన్నామ స్మరణ మాత్రమే మార్గము. స్వస్తి.